ఏపీలో చాలా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేశానికి గేట్వేల ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నారు. గత సర్కారు హయాంలో ఏపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖపట్నం మారబోతుందన్నారు మంత్రి లోకేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పెట్టుబడిదారులే లక్ష్యంగా ఏపీ ఎదుగుతుందన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు బాబు. విశాఖను సురక్షితమైన నగరంగా ఇటీవలే కేంద్రం ప్రకటించిందని చెప్పారు. ఏపీకి అనేక కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ టాక్సీలు అభివృద్ధి చేస్తామన్నారు బాబు. Deep technologies, data centers are coming. Data centers again, green energy we are tying up. Google has announced $15 billion. Another 4 to 5 gigawatt data centers are going to come. Once data center is coming 1 gigawatt, we need 6 gigawatts of power, green energy. It is a multiplier effect. It is going to happen. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి దిశానిర్దేశం, విజన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడిందని ఆరోపించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు ఏపీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోందన్నారు. విశాఖపట్నంలో కేవలం సిఐఐ సమ్మిట్ మాత్రమే నిర్వహించడం లేదన్నారు. దీని ద్వారా ఓ విజన్ తీసుకొస్తున్నామని చెప్పారు రామ్మోహన్ నాయుడు. Where Andhra was not having any sense of direction, no sense of purpose, no sense of vision, to be here right now, where Visakhapatnam and Andhra Pradesh have been the talk of not just the nation but the talk of the world, it fills me with immense pride to be here. దేశానికి గ్రోత్ ఇంజిన్ గా ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖపట్నం మారుతోందన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్. అమరావతి నిర్మాణం, వైజాగ్ అభివృద్ధిని సీఎం చంద్రబాబు వేగంగా చేస్తున్నారన్నారు. ఆంధ్రాకు వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూ కేటాయింపులు చేసి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని చెప్పారు లోకేష్. But we are actually doing skill census using conversational AI. We are going to do a skill census starting from a carpenter all the way to an AI engineer. And then we are exactly going to identify their weakness, strengths and weakness. And then we'll use skill partners to come and do interventions so that they can better hone their skills. So these are 3 clear reasons why we should come and invest in Andhra Pradesh. ఎన్డీఏ మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉందని, బీహార్ ఎన్నికల్లో విజయంతో మరోసారి రుజువైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత్ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన మోదీతోనే సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపులో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు పవన్ కళ్యాణ్.